హాయ్ అండి, వెల్కమ్ టు దీపికా ప్రసాద్ వ్లాగ్స్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు వ్లాగ్ చేయాలి అని అనుకున్నానండి. అదేంటి అంటే గుడికి వెళ్తున్నాను. కాళికామాత టెంపుల్ అండి, ఫలక్నామా కాళికామాత టెంపుల్. మీకు అందరికీ కూడా తెలుసు, అమ్మవారి పేరు వినే ఉంటారు. ఎందుకంటే చాలా సత్యం కల తల్లి ఆమె. అక్కడ వెళ్తే ఎవరికైనా సరే మొక్కుకొని అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను కూడా 2 సంవత్సరాల క్రితం ఈ గుడికి వచ్చానండి. మా ఫ్రెండ్స్ చెప్తే ఇక్కడికి వచ్చినప్పుడు నాకైతే చాలా మంచిగా జరిగింది. కాబట్టి నేను కూడా ఈ టెంపుల్కి నాకు కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉన్నాను. ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అమ్మవారు. మనం ఏమి కోరుకున్నా సరే కోరుకొని ఒక ముడుపు కట్టాలి అమ్మవారికి. 5 వారాలు గుడికి రావాలి. 5 అమావాస్యలు, 5 పున్నాలు కానీ 5 వారాలు కానీ మనం కోరుకున్న కోరికను కోరి మనం అమ్మవారిని మొక్కుకొని వెళ్ళడానికి 5 వారాలు తిరిగితే మనం కోరిన కోరికలు తీర్చే తల్లి ఈమె. సత్యం గల తల్లి అంటారు. ఈ అమ్మవారి గుడి ఇక్కడ ఎలా వెలిసింది అంటే మాత్రం ఈ ఫలక్నామా ప్రాంతంలో ఫస్ట్ అయితే వనంలాగా అంతా తోటల్లాగా ఉండేవి. అయితే ఒక భక్తుడు కళ్ళలో కాళికామాత కనిపించి ఆ భక్తుడికి చెప్పిందంట, ఇక్కడ నా స్థానం ఉంది కాబట్టి నన్ను ఇక్కడే ప్రతిష్టాపన చెయ్యండి అని చెప్పింది ఆ భక్తుడికి. నిన్ను, నీ వంశాన్ని నేను ఎల్లవేళలా కాపాడుతాను. అలాగే భక్తులను కూడా, వచ్చిన భక్తులను కోరిన కోరికలను అందరికీ నేను చల్లగా చూస్తాను అని చెప్పింది అమ్మవారు. ఈ విధంగా అయితే అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ఎవరైతే మనం మొక్కుకుంటామో, కోరికను కోరుకుంటామో, మనం వచ్చి కోరుకొని ముడుపు కట్టి 5 వారాలు తిరుగుతామో అమ్మవారికి దగ్గరికి వచ్చి మనం కోరుకున్న కోరిక అయితే వెంటనే నెరవేరుతుందండి. దానికి సాక్ష్యం అయితే నేను కూడా ఇదివరకే గుడికి వచ్చానని చెప్పాను కదా, కోరుకున్న మొక్కు నెరవేరింది. కాబట్టి నాకు ఈ అమ్మవారు అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ వస్తాను, కంటిన్యూగా అయితే రాను, నాకు కుదిరినప్పుడు వీలు చూసుకొని అయితే అమ్మవారి గుడికి వస్తాను. ఈ అమ్మవారిని కూడా రూపం చూడండి ఎలా ఉంది అమ్మవారి రూపము అని. అమ్మవారికి మనం ఎప్పుడు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఒకటే విధంగా ఉండరండి. అమ్మవారికి రెడీ చేస్తారు. అమ్మవారి శుక్రవారము, ఆదివారము ఈ అమ్మవారికి ఈ విధంగా అందరూ భక్తులు కూడా వస్తూ ఉంటారు గుడికి. మెయిన్గా అయితే శుక్రవారం, ఆదివారం అయితే చాలా వరకు పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే అమ్మవారికి శుక్రవారం, ఆదివారమే ముఖ్యం రోజు కాబట్టి ఆ రోజు చాలామంది ఈ గుడికి రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫలక్నామా ప్లేస్లో ఉంటుందండి టెంపుల్. ఫలక్నామా రైల్వే స్టేషన్ పక్కకే అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారిని ఎక్కువ అయితే మనము ఈ అమ్మవారి ఇక్కడ ఉందని అయితే చాలా వరకు అయితే యూట్యూబ్లో వీడియోలు, సోషల్ మీడియాలో చెప్పడం ఇది ఎక్కువ చేశారు. అలా కూడా మనకు అమ్మవారి ఇక్కడ ఉందని తెలిసి నాకైతే మా ఫ్రెండ్ చెప్పింది కాబట్టే నాకు తెలిసింది. అమ్మవారి శుక్రవారం రోజుల్లో అయితే అభిషేకము, అలంకరణ ఇవన్నీ అయితే చేస్తారు. ఈ విధంగా అమ్మవారి గుడి అయితే ఇక్కడ పెట్టారు. కాళికామాత టెంపుల్లో మనం ఏమి కోరుకున్నా జరుగుతుంది. అమ్మవారి రూపము, అమ్మవారి అలంకరణ అవన్నీ చూస్తే కూడా కళ్ళకు మనకు అలాగే చూడాలనిపిస్తుంది. ఆ రోజు నేను వెళ్ళిన రోజు అయితే ఫ్రైడే కావడం వల్ల చాలా వరకు పబ్లిక్ ఉన్నారు. అందుకే వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను. ఈ విధంగా నేనైతే గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాను. పక్కనే కూడా ఎల్లమ్మకు సంబంధించిన చిన్న గుడి ఉంటుంది. ఆ పక్కన నల్లపోచమ్మకు గుడి ఉంటుంది. ఈ విధంగా అమ్మవారిని దర్శించుకుంటూ ఒక ప్రదక్షిణ అయితే చేశాను. 5 ప్రదక్షిణలు చేయాలి, కానీ ఆ రోజు పబ్లిక్ ఉండడం వల్ల 5 ప్రదక్షిణలు ఎవరిని కూడా చేయలేరు. అందరూ కూడా ఒకటే ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని మొక్కుకొని వెళ్ళిపోతున్నారు. నేను కూడా అంతే, ఒకటే ప్రదక్షిణ చేసుకొని అలా మొక్కుకొని ఒక ప్రదక్షిణ తిరిగి వెళ్తున్నాను. నేను పక్కనే ఎల్లమ్మ టెంపుల్ అని చెప్పాను కదా, ఇదే పక్కనే ఎల్లమ్మ టెంపుల్ అండి. అక్కడ కూడా దండం పెట్టుకున్నాను. నేను దండం పెట్టుకొని అలా వెళ్తూ ఉన్నాను ముందుకు. ఈ విధంగా నేనైతే కాళికామాత టెంపుల్లో దర్శనంని చేసుకున్నాను. మీరు కూడా మీకెవరికైనా ఏమైనా కోరికలు ఉన్నా కానీ, ఏమైనా మొక్కులు మొక్కాలనుకుంటే ఒక్కసారి అమ్మవారి గుడికి వచ్చి చూడండి. మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి. గుడికి వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి గుడికి వస్తే.
ఇవన్నీ కూడా ముడుపులు కట్టారండి. నేను చెప్పాను కదా, మనకి ఏ కోరిక ఉన్నా ముడుపు రూపంలో ఈ అమ్మవారి ముందట ఇట్లా కట్టుకుంటారు. నేను అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇన్ని ముడుపులు కూడా ఎక్కువ లేవండి. ఇప్పుడైతే చూడండి, అసలు అంత అందరికీ నిజంగా జరుగుతుంది కాబట్టి అన్ని ముడుపులు కడుతున్నారు గుడిలో. ఎక్కడ చూసినా ముడుపులతో గుడి అంతా నిండిపోయింది. ఈ విధంగా దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడే కానీ దర్శనం కంప్లీట్ అయినాక గుడిలో ఒక 2 నిమిషాలు కూర్చోవాలండి. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను కూడా అదే విధంగా ఒక 2 నిమిషాలు గుడిలో కూర్చున్నాను. గుడిలో కూర్చొని ఒక 2 నిమిషాల తర్వాత అయితే గుడి నుంచి మళ్ళీ బయలుదేరడం స్టార్ట్ అయ్యానండి. అయితే అక్కడి నుంచి అయితే నేను చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళాలి అని అనుకున్నానండి. గుడికి అయితే నేను మా హస్బెండ్ రావడం జరిగింది. ఈ విధంగా నేను కాళికామాత గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి చార్మినార్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అక్కడి నుంచి దగ్గరే కాబట్టి ఎక్కువ ప్లేస్ కూడా కాదండి. అక్కడి నుంచి ఒక 10-15 నిమిషాలలో మనం చార్మినార్కి అయితే వెళ్ళిపోతాము. ఆ రోజు నేను అనుకోవడమే 2 గుడులు వెళ్ళాలని అనుకున్నాను. ఒకటి ఫలక్నామా కాళికామాత గుడి, ఇంకొకటి వచ్చేసి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి 2 గుడులు వెళ్ళాలనుకున్నాను. అనుకున్న విధంగానే కూడా చార్మినార్కి వెళ్తున్నానండి. ఈ విధంగా చార్మినార్కి వచ్చేసాను. అక్కడికి వచ్చాక కూడా మళ్ళీ వీడియో స్టార్ట్ చేశానండి. నేను షాపింగ్ అయితే ఏమీ చేయలేదు, కానీ నేను నార్మల్గా వెళ్తుంటేనే నా పక్కకే బ్యాంగిల్స్ అవన్నీ కూడా పెట్టారు చూడండి. బ్యాంగిల్స్ది షాపింగ్ది అయితే నెక్స్ట్ ఇంకో వ్లాగ్ చేస్తానండి ఎప్పుడైనా. జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళి ఏ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయో జస్ట్ చూపించాను అంతే. అసలు చార్మినార్కి వెళ్తే మాత్రం అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఫుల్ షాపింగ్ అండి. ప్రతి ఒక్క ఐటమ్ కూడా చార్మినార్లో దొరికిపోతుంది. ఇది ఉంటుంది, ఇది ఉండదు అనేది ఉండదు. ప్రతి ఒక్క ఐటమ్ దొరికిపోతుంది చార్మినార్లో. అసలు చార్మినార్ షాపింగ్కి వెళ్తే కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో వెళ్తే అయితే అసలు చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఆ లైట్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఈ విధంగా నేనైతే గుడి దగ్గరకు వచ్చేసాను. ఈ గుడి దగ్గర కూడా పెద్ద లైన్ ఉంది చూడండి. ఎందుకంటే శ్రావణ మాసం కదా, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి గుళ్ళని టెంపుల్లకి వెళ్తూ ఉంటారు. అలాగే నేను కూడా వెళ్ళాను కదా, చూడండి ఈ విధంగానైతే నేను లైన్లో నించున్నాను. అమ్మవారి టెంపుల్కి ముందుకు వెళ్తున్నాను. ఇదివరకు అయితే ఈ టెంపుల్ దగ్గర కూడా ఇలా లైన్ క్యూ పద్ధతి ఏం పెట్టలేదు. నార్మల్గా డైరెక్ట్ మనం అమ్మవారి ముందుకెళ్ళి దండం పెట్టుకునే విధంగా ఉంటుండే. ఇప్పుడు అమ్మవారి ముందుకు వెళ్ళకుండానే కొంచెం మనకు లైన్ క్యూ పద్ధతిని పెట్టేశారు. ఎందుకంటే చెప్తున్నా కదా, శ్రావణ మాసం కావడం వల్ల భక్తుల తాకిడి ఎక్కువ ఉండడం వల్ల ఈ విధంగా అమ్మవారిని కూడా నేను దర్శనం చేసుకున్నానండి. ఒక్కసారి భాగ్యలక్ష్మి అమ్మవారి రూపాన్ని కూడా మీరు కూడా చూడండి, దర్శించుకోండి, అమ్మవారికి దండం పెట్టుకోండి. అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మవారిని చూస్తే నిండుగా ఉన్నారు. ఈ విధంగా వ్లాగ్ని చేశానండి. ఆ తర్వాత చార్మినార్ పక్కన నించొని ఫోటో దిగాను. ఇది ఈరోజు వ్లాగ్ అండి.